ప్రైజ్ తెలాడండి అందరికీ. దినాన నా జీవితంలో జరిగిన కొన్ని మాటలను పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న క్లిప్ చూడండి ఒకసారి. ఇదే గ్రామంలో నేను చాలా సంవత్సరాలు, అంటే 2006వ సంవత్సరం నుండి నా జీవిత ప్రయాణం స్టార్ట్ అయిందండి. ఎందులోనంటే డిపార్ట్మెంట్లో ఎలాగైనా కానీ జాబ్ సంపాదించాలి, పోలీసు ఉద్యోగం ఎలా అయినా సంపాదించాలని పట్టుదలతో, కసితో నేను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఆ జాబ్ అంటే చాలా ఇష్టం నాకు. కానీ ఎందు నిమిత్తమో తెలియదు, కానీ ప్రతి సంవత్సరాన్ని నేను బాధాకరంగానే ముగించడం జరిగింది. ఉద్యోగాలు పడుతున్నాయి, ప్రాక్టీస్ చేస్తున్నా, ఈవెంట్స్ పాస్ అవుతున్నా, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో పాస్ అవుతున్నాను. కానీ మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి తక్కువ మార్కులతో, చాలా తక్కువ మార్కులతో గమ్యానికి చేరలేకపోతున్నాను. ఈ యొక్క ఉద్యోగం సాధించడానికి ఇంకొక 5 మార్కులకు, 6 మార్కులకు, 7 మార్కులు అయితే పొందుకుంటాననే కాడికి వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. నేను బాధపడిన సందర్భాలు, దుఃఖించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కాకుండా మరొక సంవత్సరం వస్తుంది కావచ్చు జాబు అని ఎదురు చూస్తూ, ప్రాక్టీస్ చేస్తూ, చదువుతూ ఉన్నాను. కానీ ఎందు నిమిత్తమో కానీ ఆ జాబ్ నేను పొందుకోలేకపోయాను. అప్పుడు బాధపడుతూ, చింతిస్తూ, దేవా నాకెందుకు ఈ జాబ్ రావట్లేదు, దేవా నాకెందుకు ఈ ఉద్యోగాన్ని నేను పొందుకోలేకపోతున్నాను, ఇది నాకు ఇష్టమైన ఉద్యోగం దేవా అని నేను ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, 21వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాలి. తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపక ముందే నిన్ను ఎరిగి ఉన్నాను, గర్భంలో నిన్ను బయలుపడకముందే నేను ప్రతిష్ఠించి ఉన్నాను, జనములకు గొప్ప ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని చెప్పాడు దేవుడు. దేవా, ఈ చిన్నపాటి ఉద్యోగాన్ని నేను పొందుకోలేకపోయాను, ఈ చిన్నపాటి జాబ్ని నీకు పొందుకోలేకపోయాను, దీనిపైన నాకు అధికారం లేకుండా పోయింది. దేవా, ఎంతమందికి నేను ఎలా బోధించగలను, ఎలా ప్రవక్తగా అవుతానని బాధపడుతున్న సమయంలో ఈ వాక్యాన్ని దేవుడు మీతో పంచుకోవడానికి నాకు ఇచ్చాడు. ఎందుకంటే ఈ వాక్యం చెప్పడానికే కావచ్చండి, ఈ వాక్యం ద్వారా అనేకులు తాకుతుందని ఒక సాక్షిగా ఈ దినాన్ని నిలబెట్టడం కోసమే దేవుడు నన్ను ఈ దినాన్ని మీ ముందు నిలబెట్టాడని నమ్ముచున్నాను. దేవుడి ప్రణాళిక గొప్పదై ఉంటుంది. మనం అనుకుంటాము, దేవా అది నాకు కావాలి, ఈ లోకానుసారమైనది కావాలి, ఈ తాత్కాలికమైనది కావాలని మనం బాధపడుచుంటాము. కానీ దేవుడు మనకు శాశ్వతమైనది ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. అనేకుల పైన నిన్ను అధికారిగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు ఒకరి కింద పని చేయడానికి దేవుడు ఇష్టపడట్లేదండి. ఒకరి కింద నువ్వు చేతులు కట్టుకోవడానికి, ఒకరి కింద నువ్వు సెల్యూట్ కొట్టడానికి దేవుడు నేను ఇష్టపడట్లేదు. నీకు 100 మంది, 1000 మంది నీ కింద పనిచేసే వారిగా దేవుడు నియమించబోతున్నాడు. ఆయన ప్రణాళిక ఆ విధంగా ఉందండి. ఆయన ప్రణాళిక ఆ విధంగా ఉంది కాబట్టి ఈ దినాన దేవుడు ఈ విధంగా మీ ముందుకు నన్ను నిలబెట్టాడు. అందుని బట్టి నేను ఈ దినాన సంతోషిస్తున్నా. ఆ దినాన నేను ఏడవచ్చు, ఆ దినాన నేను బాధపడవచ్చు. అలాగే మీరు కూడా ఈ దినాన ఈ లోకానుసారమైన వాటి కోసం చింతిస్తూ, బాధపడుతూ, రాలేదని ఎదురు చూస్తున్నారా? దేవుడితో ఈ దినాన ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు. నిన్ను దేవుడు పైవాడిగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడని నమ్మండి. దేవుడు ప్రణాళిక మీ ఎడల గొప్పగా ఉందని నమ్మండి. మీరు ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతారో, ఎప్పుడైతే ఆయన పైన ఆధారపడడం మొదలు పెడతారో, అప్పుడు దేవుడు నీ ఎడల తనకున్నటువంటి చిత్తాన్ని బయలుపరుస్తాడు. అప్పుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. గాడ్ బ్లెస్ యూ.